చిట్ట చివరిగా చేరుకున్నాము శివాలయం వద్దకు. భక్తులు భారీగా విచ్చేస్తున్నారు. కావున భారీ పెద్ద పెద్ద పుట్టలు, చిక్కటి అడవి, వింత జంతువు వస్తుంది వెనకాల. వింత జంతువు ఫోటో తీసిన నిన్ను కూడా. ఇంత దట్టమైన అడవిలో కూడా ఇంత భక్తితో శివుని కొలుస్తున్నారంటే ఆ శివుని యొక్క మహిమనే అని చెప్పవచ్చు. గంట టంగ టంగ అంటుంది. ఇక్కడ మన వినాయకుడి యొక్క ప్రతిమ కూడా చూడవచ్చు. అవును, వినాయకుడు ఎంత ఫేమస్. అప్పిల్ మల్లారెడ్డి వారు దర్శనానికి విచ్చేస్తున్నారు. బ్యాగ్ అట్టిగేసుకో. దట్టమైన కారడవి, వెలుతురు కూడా చూడవచ్చు. ఎక్కడో ఒక్కసారి వెలుతురు అంతా చిమ్మ చీకటితో పేర్చుకున్నది. కావున వెలుతురు కూడా లోపలికి రానే అంత చెట్లు దట్టంగా ఉన్నాయి. ఈ గబ్బిలాలు అదుపు చూడవచ్చు. ఇంతో ప్రమాదకరమైన చోటు. ఏమంటాయి ఏమన్నా ముద్దు పెట్టుకుంటాం. చూడవచ్చు పెద్ద పెద్ద గబ్బిలాలు మనం. భారీ అడ్వెంచర్. చూడండి, నేను కూడా ఇందులో పాల్గొంటున్నాను. కావున ఎంతో ప్రాచీన కాలమైన శివాలయము. కనీసం 1000 సంవత్సరాలు, 5000 సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాల వరకు మరి చరిత్రలది. దేవరచర్ల యొక్క కొండా ప్రాంతం ఇది. ఎంతో ప్రమాదకరమైన అడవి. దేవరచర్ల యందు ప్రమాదకరమైన అడవిలో సంతరిస్తున్న భక్తులు, శివుడి యొక్క భక్తులు, అదో దేవుని యొక్క ముడుపులు. ఎట్టకేలకు 3 కిలోమీటర్ల పాటు అడవిలో నడుచుకుంటూ వస్తే శివాలయం కనబడింది. జోలికి పోతే ఏమను పైన విపరీతంగా గబ్బిలాల సప్పుడు వినబడుతుంది. చాలా ఉన్నాయి గబ్బిలాలు. మనం జూమ్ చేసి చూసుకున్న కొద్దిగా అది గబ్బిలాలు ఎట్ట వెళ్ళడం చూడండి కొద్దిగా. రైట్, కొసరికే ఉన్నాయి, లక్షలతో ఉన్నాయి. లక్షల ఈ గబ్బిలాలు. పూర్వం ఈ గబ్బిలాలతోటి అదొక రకమైనటువంటి ఎట్టకేలకు చేరుకున్న శివాలయం. ఇట్టకేలకు గమ్యం చేరుకున్నాం. ఈ శివాలయాన్ని పుట్టపాక భక్తులు అతి పురాతన అయినటువంటి వందల సంవత్సరాల క్రితం నిర్మించిన చరిత్ర కలిగిన శివాలయం ఇది. ఈ యొక్క శివాలయం 1000 సంవత్సరాల నుంచి 5000 సంవత్సరాల మధ్య 5000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు అంచనా. ఈ శివాలయం యొక్క భక్తి ఎక్కడ కూడా లేనటువంటి, ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎప్పుడు ఎనీ టైము ఇక్కడ ఉంటుంటాయి. ఈ వాటర్ ఫాల్స్ ఒక సమ్మర్ అని లేదు, లేకపోతే వర్షాకాలం అని లేదు, శీతాకాలం లేదు, ఎప్పుడు వాటర్ పడుతూనే ఉంటుంది. ఈ గబ్బిలాలు మనకు కనిపించాలంటే చాలా అరుదు. ఇగో ఎట్టకేలకు శివాలయం గ్రేట్ అడ్వెంచర్. ఇప్పుడు కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి కూడా ఇంకిపోని నీటి ఊటను చూడవచ్చు. నీటి ఊట అక్కడ ఉంది. సైన్స్ కొనంది కాస్తున్నాయిగా.
మీరు ప్రత్యేకంగా చూడొచ్చు శివాలయం గర్భగుడిలో కూడా నీరు రావడం కొండల మధ్యలో నుంచి. శివుని యొక్క మహిమ భారీగా నీళ్ళు పడుతున్నాయి కావున వావ్ గ్రేట్ అడ్వెంచర్. లైట్ ఉంటే లోపల బాగుండు. ఉండవు లైట్లు వేసిన లైట్ కరెంటే ఉండదు ఇక్కడ. కరెంట్ ఉందా? శివాలయం ప్రతిమలు మనం చూడవచ్చు. చిమ్మ చీకట్లో ఉన్న మహాగర్భగుడి. నందీశ్వరుడు గుడి నిండా వాటర్. దట్టమైన కారడుగు.